మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే దగ్గర దగ్గర మొదట యూనివర్సిటీ ఇచ్చిన దగ్గర 1974 యూనివర్సిటీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన సందర్భంలో 2300 ఎకరాలు ఇచ్చారన్నమాట. ఇచ్చిన సందర్భంలో తర్వాత ఐఐటికి అని చెప్పేసి, ఆర్టీసీకి అని చెప్పేసి, ఈ విధంగా శేర్లింగంపల్లి ఎంఆర్ ఆఫీస్ అని దగ్గర 800 ఎకరాలు తీసుకున్నారు. ఈ 800 ఎకరాలు తీసుకున్న తర్వాత కొద్ది సందర్భంలో ఇంకా కబ్జా జరుగుతుందని మా వీసీ గారు ఏం చేశారు, ఇంతకుముందు పాత వీసీ గారు ఏం చేశారంటే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత మీరు కాంపౌండ్ వాళ్ళకి వచ్చి మాదాని అంటున్నారు. మేము దగ్గర దగ్గర 50 సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇప్పటికిప్పుడు వచ్చి మీరు మీదేనంటే ఎలాగా? ఇప్పుడు దగ్గర దగ్గర ఎక్కడైనా ఒక రెంట్కి మనం ఇల్లు తీసుకున్నాం అనుకో, రెంట్ కంటిన్యూగా అదే వ్యక్తి కడుతూ ఉంటే 15 సంవత్సరాలు రెంట్ కడితే అతను అని చెప్పి కోర్టులో లా అని చెప్తుంది కదా. ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఇక్కడ 50 సంవత్సరాలు చూసినప్పుడు మాది ఎందుకు కాకూడదు? ఆ విషయాన్ని మీరు ఆలోచించకూడదా? ఈ విషయం పైన గవర్నమెంట్ కూడా చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే ఈ తరం గురించి కాదు, మరొక 100 తరాల గురించి విద్యా వ్యవస్థ. ఈ రోజు మీరు ఇక్కడ స్థలం ఉందనో రేట్ ఎక్కువ అని చెప్పేసి కాంక్రీట్ సంబంధించిన వ్యవస్థలకు మీరు ఇచ్చారనుకో, తర్వాత రోజుల్లో మీకు విద్యా వ్యవస్థకి స్థలం అవసరమైతే ఇవ్వగలరా? మీకు ఆ కెపాసిటీ ఉందా? ఆ విషయం కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఈ పర్యావరణం అంటే మా కోసం కాదు మిత్రులారా, ఈ రోజు మేము చదువుకుంటే డిగ్రీ వచ్చేస్తే తర్వాత మేము యూనివర్సిటీ బయటకు వెళ్ళిపోవచ్చు, మాకేం సంబంధం లేదని కూడా అనుకోవచ్చు. కానీ ఎందుకనంటే ఈ రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం కావచ్చు, ప్రతి ఈ సిటీ ఏదైనా కావచ్చు, లింగపల్లి కావచ్చు, శేర్లింగపల్లి కావచ్చు, యాతాపూర్, ఇటువంటి ప్రతి దానికి కూడా ఆక్సిజన్ చాలా అవసరం. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ లేక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ ఎక్కువ. ఇక్కడ రేపు మీరు వచ్చినైతే మీ గవర్నమెంట్లే, మీరు కాకపోవచ్చు, మరొక ముఖ్యమంత్రి రావచ్చు, మనిషికి ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆక్సిజన్ సిలిండర్ మీరే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే వర్షాలు కరువు అవుతాయి, తాగునీటి కరువు అవుతుంది. ఇవన్నీ సందర్భాలు కూడా ఇవన్నీ విషయాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మేము ఇంతవరకు కూడా మేము రిక్వెస్ట్ గా అడుగుతున్నాం. మేము విద్యా వ్యవస్థను మాత్రమే నమ్ముకుంటాం. అంబేద్కర్ గారు చెప్పినటువంటిగా మానవుడికి విలువ, గౌరవం అన్ని ఉండాలంటే, ఉన్నతమైన ఒక జీవిగా జీవించాలంటే చదువు అవసరం. కాబట్టి చదువుకి స్థలం అవసరం, స్థలంకి రీసెర్చ్లు అవసరం, పరిశోధన అవసరం. ఇవన్నీ అవసరం. కాబట్టి మీరు ఈ విధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తే మేము మీకు కృతజ్ఞత భావం తెలియజేస్తాము. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కానీ మల్టీనేషనల్ కంపెనీస్ రావడానికి మన హైదరాబాద్ చాలా అరువైన ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎక్కడా లేదు. బెంగళూరు ఒకటి, తర్వాత మన హైదరాబాద్ ఒకటి. అత్యద్భుతమైనటువంటి వాతావరణం. ఇక్కడ చాలా చల్లగా కూల్ గా ప్రదేశం ఉంది. ఏషియాలోనే నెంబర్ 1 వాతావరణం ఇక్కడ ఉంటుంది అని చెప్పుకునే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ నాయకులే ఈ రోజు ఇలాంటి మొక్కలు, అడవులన్నీ నరికేస్తే రేపొద్దునటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొస్తారంటున్నారు. సరే, స్టూడెంట్స్ కి ఉద్యోగాలు వస్తాయా రావా, చదువుకున్న వాళ్ళకి తర్వాత విషయం పెడితే ముందు పర్యావరణం నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు? ఇప్పుడు మీరు మల్టిపుల్ కంపెనీస్ రావాలని మేము కాదనట్లేదు. ఎందుకనంటే యూత్ కి కూడా ఉద్యోగాలు అవసరం. 100కి 100% ఉద్యోగాలు అవసరమే. మేము మల్టిపుల్ కంపెనీస్ కూడా మేము అంగీకరిస్తున్నాం. కానీ విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టులో ఉన్నటువంటి స్థలాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే రాబోయే రోజులు మీరు దీన్ని చేయించలేదు. అదే మీరు ఆ కంపెనీలకి సిటీ అవుట్స్కట్ లో కావాల్సినంత స్థలం ఉంది కదా, రైతులు మీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారు. రైతుకి రూపాయి కాబట్టి 2 రూపాయలు ఇచ్చినట్లయితే రైతులు అంగీకరిస్తారు కదా. ఆ స్థలాన్ని మీరు తీసుకుని డెవలప్ చేయండి. మారుమూల గ్రామాలు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నాయి, ఇవి ఇంకా సిటీ అవుట్స్కట్ లో ఎయిర్పోర్ట్ లాంటి అవతలు ఉన్నాయి, ఇంకా మారుమూల గ్రామాలు ఉన్నాయి, మారుమూల ప్రదేశాలు ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయండి. ఇంకా సిటీ డెవలప్ అవుతుంది, ప్రజలు కూడా డెవలప్ అవుతారు. ఇప్పుడు చిన్న మధ్యతరగతి కుటుంబాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ ఒక చిన్నటువంటి అపార్ట్మెంట్ కొనుక్కోండి, కనీసం 1 కోటి రూపాయలు 2 కోట్లు కాదు. ఒక సామాన్య జీవి 2-3 కోట్లు పెట్టి కొనుక్కోగలడా? మీరు సిటీ డెవలప్ చేసినట్లయితే చాలా తక్కువ కూడా కొనుక్కోగలడు. అప్పుడు కూడా సామాన్య జీవికి కూడా మీరు అన్ని అవకాశాలు కల్పించినట్లయితే సిటీ డెవలప్ అవుతుంది. వాటర్ కూడా వర్షం వస్తేనే ఇక్కడ ఉండగలుగుతుంది. అది భూమి నుంచి ఉత్పత్తి కాదు కదా. వర్షం కూడా ప్రధానం. కాబట్టి మీరు ఏం చేయాలంటే మిగిలిన ప్రాంతాలు కూడా డెవలప్ చేయండి. హైదరాబాద్ ఒక్కడే డెవలప్ చేస్తేనా ఇప్పుడు తలొక్క దూకుని సరిపోద్ది, బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదా మనిషి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి సిటీ హౌస్ పెట్టడం మొత్తాన్ని డెవలప్ చేయండి. సపోజ్ నల్గొండలో పెట్టండి, లేకుంటే ఇటు పక్క మహబూబ్ నగర్ లో పెట్టండి. 4 వైపులు డివిజన్ చేయండి. మీరు 4 వైపులు డివిజన్ చేసినట్లయితే అందరూ బాగుపడతారు. 4th సిటీ అంటున్నారు. 4th సిటీని కూడా డెవలప్ చేసుకునే బాధ్యతలు అక్కడ చేసుకోవచ్చు. అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని దగ్గర 30 ఇప్పుడు దగ్గర తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి జిల్లాలు కూడా 2 జిల్లాలు చేయడం అర్థం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ పెట్టుకోండి. ఆ జిల్లాలో డెవలప్ చేసుకోండి. స్థానికంగా ప్రజలకి అన్ని విధాలుగా డెవలప్ ఉంటుంది. పోతే చదువు పరంగా డెవలప్ అవుతారు, ఉద్యోగ పరంగా డెవలప్ అవుతారు, అన్ని విధాలుగా డెవలప్. మీరు కేవలం నాకు హైదరాబాదే అనుకుంటా ఉంటే హైదరాబాద్ ఒక డెవలప్ అయితే ప్రజలు డెవలప్ అవుతారా? మనిషి అన్న ఒక పూట అన్నం తింటే పెరిగిపోతారా? రోజు తినాలి కదా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే గవర్నమెంట్ కూడా మంచి పద్ధతి కాదు. ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రేవంత్ రెడ్డి గెలవడానికి ప్రధాన కారణం కూడా స్టూడెంట్ యూనియన్ లో చేశాయి. మీరు ఇప్పుడు ఉస్మానియాని మీరు అంతకు ముందు
తక్కువ అంచనా వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు పాత గవర్నమెంట్ తక్కువ అంచనా బట్టి ఆ గవర్నమెంట్ పడిపోయింది. ఈ గవర్నమెంట్ రావడం కదా ప్రధానం ఏంటి? స్టూడెంట్సే. ఆ స్టూడెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్టే, సపోజ్ మా కోసం కాదబ్బా, తర్వాత తరాలు కూడా మీరు ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లకాలం మీరు ఉండరు, మా అయితే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటారు. నేను భూమి మీద ఎల్లకాలం జీవించను కదా, మీరు కూడా జీవించాలి. తర్వాత తరాల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి ఇక్కడే బిల్డింగ్ కట్టావు, ఆ బిల్డింగ్ తర్వాత నువ్వు సిటీ అవుట్స్ కూడా తీసుకోగలవా? సరే, సిటీ అవుట్స్ చాలా స్థలాలు ఉన్నాయి, అది చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ స్థలాలకి రూపాయికి 2 రూపాయలు ఇవ్వండి, వాళ్ళు ఇస్తారు. అన్ని విధాలుగా డెవలప్ చేసుకోండి. సిటీ అవుట్స్ కూడా అవుటర్ రింగ్ కూడా ఇంకా పెద్ద చేసుకోండి. ఇప్పుడు సిటీ అవుట్ దగ్గర 100 కిలోమీటర్లు, దాన్ని 300, 350, 550s లో సిటీ అవుట్స్ వేయండి. ఆ విధంగా డెవలప్ అవుతుంది కదా, ప్రతి రైతుకి కూడా న్యాయం చేసినట్టు అవుతుంది కదా. కేవలం హైదరాబాద్ మీద మీరు ఈ విధంగా చేస్తే మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే, భారతదేశంలో టాప్ యూనివర్సిటీ ఏదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మోస్ట్ రీసెర్చ్ కావచ్చు, ప్రతిదీ కూడా కావచ్చు. ఇప్పుడు దగ్గర లాస్ట్ సంవత్సరంలో ఈ యూనివర్సిటీ ఎమినెన్స్ ద్వారా 1000 కోట్లు వచ్చింది. 1000 కోట్లు వస్తే ఏ యూనివర్సిటీకి 1000 కోట్లు అంత ఫండ్ ఎలా వచ్చింది? రీసెర్చ్లు కానీ పరిశోధనలు కానీ ప్రతి విషయం మీద. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంతకుముందు కరోనా సంబంధించి వ్యాక్సిన్ కూడా ఇక్కడ కొన్ని సంబంధించిన కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా మా రీసెర్చ్ జరిగినాయి. ఇంతమంది ఉన్న పొదిగా పారా ఉన్న సందర్భంలో కూడా చాలా రీసెర్చ్ జరిగినాయి. ఆ రీసెర్చ్ నుంచి నేషనల్ సంబంధించిన కూడా అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా కూడా ఈ విధంగా జరిగింది. ఈ విధంగా మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ ప్రజలకు కావచ్చు, మా స్టూడెంట్ అని కాదు మిత్రులారా, మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది అంటే బయట మిత్రులు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే ఈ ఆక్సిజన్ అనేది నేను ఒకరిని బయట తీసుకుపోయి ఒకరిని పీల్చుకుని వదిలేసేది కాదు, ప్రతి మానవుడికి అవసరం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే మరొక విధంగా రేవంత్ గారు మేము రిక్వెస్ట్ అడుగుతున్నానంటే, దయచేసి దీన్ని ప్రభుత్వం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా, హైడ్రా మొదలు పెట్టింది, మూసి రివర్ ఫ్రంట్ మొదలు పెట్టింది, అదే విధంగా అక్కడెక్కడో మన దుందిగల్ దగ్గర డంప్ యార్డ్ మొదలు పెట్టింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు గవర్నమెంట్ వెనక తగ్గకుండా వాటి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో మరి మీ హెచ్సియు విషయంలో వెనక తగ్గే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మీ మీద లాఠీ చార్జెస్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ లోపల క్యాంపస్ లో కూడా లాఠీ చార్జ్ జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఉన్నటువంటి ఇప్పుడు మేము న్యాయంగా ధర్మంగా చేసుకుంటాం, మీరు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. పోనీ బయట ఇప్పుడు హైడ్రా పెట్టారు, హైడ్రా పెట్టిన వల్ల మీరు సామాన్య ప్రజలనే ఆపదంటున్నారు తప్ప పెద్ద బడాబాబులు ఎవరైనా ఒక్కటి మీరు కూల్చగలిగారా? సామాన్య ప్రజలు అయ్యా నేను ఒక పుస్తకం ఇంటికి వెళ్ళి ఒక పుస్తకం, ఇంట్లో వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంటానంటే కనీసం ఆ పిల్లవాడు కూడా మీరు అయ్యో పాపం అని అనలా. హైడ్రా వల్ల మీ లాభం జరుగుతున్నారు, సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం అయితే జరగట్లేదు. మీరు ఆ విషయాన్ని కూడా ఆలోచించాలి. మా పైన లాఠీ చార్జీ ఉదయం చేశారు, మీరు మమ్మల్ని లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మేము న్యాయంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, న్యాయంగా ఆయన పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్రం రావడానికి కారణం ఎవరు? గాంధీ గారు. మీ పార్టీకి మూలాలే కదా. ఈ స్థలం ఇచ్చింది ఎవరు? ఇందిరమ్మ గారే కదా. ఇందిరమ్మ గారు ఇచ్చే స్థలం అంటే మీరు సోయాన కనీసం కన్న తల్లి మీద ఒంటి బట్టలు కూడా తీసుకుని అమ్ముకునే విధంగా అన్న సిద్ధాంతం కనబడుతుంది తప్ప మీకంటూ మీరు న్యాయంగా చేసినట్టు అమ్మకి న్యాయంగా న్యాయం చేస్తారనే బాధ్యత అయితే మీలో కనపట్లేదు. మీరు దయచేసి మా కృతజ్ఞతా భావంతో మాకు ఈ స్థలాన్ని కేటాయించినట్లయితే తర్వాత రోజుల్లో విద్యా వ్యవస్థకి మంచి ఫలితాలని ఇస్తుంది. సో మరి ప్రభుత్వం దిగి రావట్లేదు. సో చూస్తే అన్య సంపద అంతా నాశనం అయిపోతుంది, ప్రాణులు ఇబ్బంది పడతా ఉన్నాయి. మొన్న నెమళ్ళు చాలా ఆహాకారాలు చేశాయని చెప్పేసి విజువల్స్ లో చూస్తా ఉన్నాం, చాలా బాగా అనిపించింది. సో మరి ఏంటి సార్ ఫైనల్ గా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నెమళ్ళు మొన్న అర్థమయాలు చేసింది ఏమని? ఇప్పుడు సపోజ్ ఒక మధ్యతరగతి సామాన్యుడు అనుకో, ఆ ఇంటి గూడు కొట్టేస్తుంది, ఏమంటాడు? అయ్యో నా స్థలం పోతుందని బాధపడతాడు. ఆ గూళ్ళు కూడా తన గూటిలో జరి అయ్యో నా పిల్లలు ఇటు పోవాలి, నేను ఇటు పోవాలని బాధపడ్డాయి ఎన్నో. ఆ ఘోష కనీసం మీరు ఆలోచించగల ఒక జాతీయ పక్షి, ఆ జాతీయ పక్షిని మీరు పతనం చేయడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు కదా. జింకుంది మీ రాష్ట్ర జంతువే కదా, తెలంగాణ జంతువే కదా, మీరు దాన్ని ఎందుకు చూసలేదు? మీరు గుంట నక్క ఉందో ఏ నక్క ఉంది మీరు చూడండి, లేదా మీరు మేము అందరం కలిసి వెళ్దాం, లేకపోతే మేము వదిలేస్తాం. మేము పేద ఆర్టిస్టులు కాదు. మా ఇంకో విషయం కూడా చెప్తున్నా, మాది తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్. మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు. ఎందుకనంటే మేము విద్యా వ్యవస్థను మాత్రమే దృష్టిలో పార్టీలు మిమ్మల్ని వాడుకుని మిమ్మల్ని ప్రభుత్వం దృష్టికొలుపుతున్నాయి. మాకు అటువంటి ప్రభావాలు లేవు. వేరే పార్టీలకు మాకు అవసరం లేదు. అంతెందుకు ఇప్పుడు మా స్థలం, మా సరౌండ్ లోకి వచ్చి మీరు స్థలాన్ని తీసుకుంటున్నారని మేము ఫైట్ చేస్తున్నా కానీ మీకు ఎక్కడో హైడ్రా పెడుతున్నారు, అక్కడ మేము వచ్చి ఫైట్ చేయలేదు కదా. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా సరౌండ్ లోకి వచ్చి మీరు కూడా చేస్తున్నారు. మేము ఇల్లు కొనుక్కున్నాం, సపోజ్ మా సరౌండ్ లోకి వచ్చి పక్కింటి నాదంటే మేము ఒప్పుకుంటాం. అలాగే ఉందా తప్ప ఈ సిద్ధాంతం, ఈ సూత్రం తప్ప మీరు కొత్త నిర్ణయాలు అయితే చేయట్లేదు. హైడ్రా కూడా ప్రతి సామాన్యుడికి కూడా న్యాయం జరగట్లేదు. సో మరి ఇంతమంది పోలీసు పహారా చూస్తున్నారు, ఇది అంటే విద్యా సంస్థనా లేకపోతే ఇంకేదైనా విధంగా ఉంది? ఇంతమంది పోలీసులు లాఠీ చార్జీలు ఏ విధంగా చూస్తారు?
దీన్ని ఏంటంటే అధికార బలం ఉందని చెప్పి మీ ఇష్ట ప్రకారం చేసినట్లయితే ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు స్టూడెంట్ ఎలాగా ఉన్నాడంటే పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఏంటి? స్టూడెంటే, పోరాటమే. ఇప్పుడు అంతెందుకు యూనివర్సిటీ వచ్చిన సందర్భం మీకు తెలిసిందే కదా, దగ్గర 370 మంది స్టూడెంట్స్ చనిపోయిన సందర్భంలో పార్లమెంట్ ఆ రోజు ఇందిరాగాంధీ సందర్భంలో ఈ యూనివర్సిటీ ప్రకటించింది. దగ్గర యూనివర్సిటీ ప్రకటించడం వల్ల 1971లో చట్టం చేస్తే 72లోనే చేస్తే 74లో ఈ యూనివర్సిటీకి 2300 ఎకరం కేటాయించిన సందర్భం. అది కూడా ఎవరు చేశారు? మీ పార్టీకి పునాది ఇచ్చినట్టు తల్లే చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మీ మోటివ్ అయితే ప్రభుత్వం దిగి రాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఏం చేయాలో కూడా మేము చాలా కఠినంగా కూడా ఉన్నాము. ఏం చేస్తాం కూడా మీకు చెప్పడం ముందు తర్వాత తరాలకే కాదు, మేము చేసినటువంటి ప్రతిదీ కూడా మీకు తప్పకుండా తిరిగి ఫైట్ చేస్తాము. ఈ విషయాన్ని మీరు మా మీద ఇంతవరకు మేము కృతజ్ఞత భాగంగా మేము దూషించడం లేదు. ఒకవేళ మీరు దురాభిప్రాయం కలగొచ్చు, విద్యా వ్యవస్థను మీరు పతనం చేయవద్దు, తరాలకు మనం అందించాల్సి అంటే మేము ఫైట్ చేసుకుంటున్నట్టే ఏ విషయం లేదు, వైరుధ్య భావం ఏమి లేదు. కాబట్టి ఈ వైరుధ్య భావంలో మేము అనుకుంటే ఏముండదు. మీరు దయచేసి మా యూనివర్సిటీకి ఈ స్థలాన్ని కేటాయిస్తే మేము సంతోషంగా భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.